రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసిన అన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మోదీ బీజేపీ జాతీయ నాయకత్వం పవన్ కళ్యాణ్ని దేశవ్యాప్తంగా ఆయన సేవలను వినియోగించుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో జేపీ నడ్డాని అలాగే అమిత్ షాని కలవబోతున్నారు జనసేన పవన్ కళ్యాణ్. సో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆయన సేవలను భారతీయ జనతా పార్టీ వినియోగించుకోవాలనుకుంటుంది. ఇంతకీ పవన్ కళ్యాణ్కి ఏ బాధ్యతలు ఇవ్వబోతున్నారు? ఇక పవన్ కళ్యాణ్ నార్మల్గా చూస్తే చంద్రబాబు నాయుడుకి ఆయనకు హిందీ మాట్లాడడం రాదు. అలాంటి పవన్ కళ్యాణ్ హిందీ అనర్గళంగా మాట్లాడినాడు. ఎక్కడైతే హిందూయిజానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి ఆయన ప్రసంగాలు అక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి తెలుగు వారందరినీ కూడా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. మహాయుతి ఘన విజయం వెనుకల పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్కి పిలుపొచ్చింది. ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాని కలుస్తున్నారు. అమిత్ షాని కలిసి సమీక్షా సమావేశం అనంతరం ఢిల్లీలోనే పవన్ కళ్యాణ్ బస చేయబోతున్నారు. ఇక ఆ తర్వాత జేపీ నడ్డాను మరుసటి రోజు పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి కీలక బాధ్యతలు భారతీయ జనతా పార్టీ ఇవ్వబోతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే మోడీని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్కి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక రేపు మహారాష్ట్ర ప్రమాణ స్వీకారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒక ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా అంటే కీ రోల్గా దేశ రాజకీయాల్లో ఈసారి ఆయన 2024 ఎన్నికల నుంచే కీ రోల్ ప్లే చేసే అవకాశం పవన్ కళ్యాణ్కి వచ్చింది. గతంలో మనం చూసాం నారా చంద్రబాబు నాయుడు కీ రోల్ ప్లే చేశారు జాతీయ రాజకీయాల్లో. కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వకుండానే జాతీయ రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్కి ఏ బాధ్యతలు ఇస్తారనేది ఆసక్తిగా మారింది. ఇక మహారాష్ట్రలో చూసుకుంటే మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ఇక మహాయుతికి మహావికాస్ అఘడికి పోటాపోటీ ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం వరకు సంపూర్ణ మెజారిటీ మహాయుతి కూటమికి వచ్చింది. సో మహాయుతి కూటమిలో మహాయుతితో పాటు శివసేన, షిండే శివసేన, అలాగే అజిత్ పవార్ ఎన్సీపీలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం భారతీయ జనతా పార్టీకి బాగా కలిసి వచ్చింది. సో పవన్ కళ్యాణ్ని దేశవ్యాప్తంగా ఆయన సేవలను వినియోగించుకోవాలనుకుంటుంది మోదీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆయనకు కూటమిలో ఒక మంచి రోల్ ప్లే చేసే అవకాశం ఇవ్వబోతుందని తెలుస్తుంది. సో పవన్ కళ్యాణ్కి ఏ బాధ్యతలు ఇస్తారనేది కూడా చూడాలి.